పార్ట్ 2 టార్గెట్ వచ్చేసి 62. మరి శామ్ హార్దిక్ కొడతారో చూద్దాం. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ మంచి పేస్ వేసాడు మామూలుగా ఇలా. సెకండ్ బాల్ బౌలింగ్ ది ఎయిర్ క్యాచ్ ఏమైనా పడతాడా? లేదు, వెళ్ళిపోయింది, తొప్పల్లో పడింది. 6 రన్స్. గ్రేట్ షాట్ శామ్ హార్దిక్ నుండి. ఈసారి కట్టుకొట్టాడు, ఫెయిలర్ ఉన్నాడు, స్లైట్ మిస్ఫీల్డ్ అయింది. 2కి వెళ్ళే ప్రయత్నం, ఈజీగా 2 రన్స్ తీసాడు. షార్ట్ బాల్ మామూలుగా ఇట్లా మనోడు బీభత్సమైన పేస్ వేస్తున్నాడు. రన్నర్ 2కి వెళ్తున్నాడు, ఈజీగా 2 రన్స్ సంపాదించేశాడు. ఈసారి మళ్ళీ మిడ్ వికెట్ మీదగా ఫీల్డర్ పైనుండి వెళ్ళిపోయింది. 4 రన్స్. గ్రేట్ షాట్. మళ్ళీ షార్ట్ బాల్, ఈసారి వెళ్ళిపోయింది, ఎక్కడో పడింది. 6 రన్స్. గ్రేట్ షాట్. ఫస్ట్ ఓవర్కి 20 రన్స్ వచ్చాయి. శామ్ హార్దిక్ మంచి ఫామ్లో ఉన్నాడు. సెకండ్ ఓవర్ వచ్చేసరికి సురేష్ అన్న వేస్తున్నాడు. ఓ మిస్ఫీల్డ్, ఈజీగా 3 రన్స్ వచ్చేసాయి. టాస్ బాల్. సురేష్ అన్న అంటేనే కట్టర్లో స్లో బాల్స్ అన్నీ వేస్తాడు. ఫస్ట్ వికెట్ గాన్. ఈసారి స్ట్రైట్గా పంపించేశాడు లాంగ్ ఆన్ మీదగా. 4 రన్స్. దూసుకెళ్ళిపోయింది. మళ్ళీ స్లో బాల్, కానీ శామ్ హార్దిక్ వదలలేదు, పంపించేశాడు, తొప్పల్లో పడిపోయింది. 6 రన్స్. మళ్ళీ టాస్ బాల్, ఫెయిల్డర్ వచ్చేసరికి ఈజీగా 2 రన్స్ సంపాదించేశాడు. అన్ని స్లో బాల్లే. మళ్ళీ లాంగ్ ఆన్ మీదగా వెళ్ళిపోయింది. 4 రన్స్. బుల్లెట్ లాగా వెళ్ళిపోయింది. 2 ఓవర్స్కి స్కోర్ వచ్చి 39. బాబ్బా ఏం పట్టాడు జయరామన్న. క్యాచ్ మామూలు పట్ల, కీపర్ క్యాచ్. ఈసారి కవర్స్ మీదగా పంపించేశాడు శామ్ హార్దిక్. 4 రన్స్. ఈ బాల్ మిడ్ వికెట్ మీదగా ఫీల్డర్ ఆపుతాడా? లేదు, మిస్ఫీల్డ్. 4 రన్స్. అబ్బో, షార్ట్ బాల్ అలాగే పంపించేశాడు. రోహిత్ శర్మ అలా కొట్టాడు. 6 రన్స్. మళ్ళీ 4. మ్యాచ్ అయిపోయింది. స్క్వేర్ లెగ్ మీదగా మ్యాచ్ గెలిచేశాడు. ఈజీగా 1 సెట్ చేశాడు శామ్ హార్దిక్. మామూలుగా గ్రేట్ బ్యాటింగ్. ఫ్యాక్టరీ ట్రయో వాన్ ది కౌంటీ మ్యాచ్.